హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, సండే ఎపిసోడ్లో ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. బర్నీ గారి కోసము ఈరోజు ఒక షాకింగ్ ఎలిమినేషన్ చేయబోతున్నారా, దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో ఎవరు సేవ్ కాలేదు, సండే ఎపిసోడ్లో ఎవరెవరు ఫస్ట్ సేవ్ కాబోతున్నారు, సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టికెట్ ఫినాలే విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పడాలని బిగ్ బాస్ కరెక్ట్గా ట్రీట్ చేయలేదా, అంటే దానికోసము తనకి ప్రత్యేకమైన ఎలివేషను, ప్రత్యేకమైన సెలబ్రేషన్ చేయలేరా, ఎందుకు చేయలేరు, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు బిగ్ బాస్ టీము తనుజని కావాలని టార్గెట్ చేశారా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా వీడియో చివరి వరకు చూడండి. నా 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలియాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అండి. 100% జెన్యూన్ అప్డేట్స్ అయితే నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోతాము. నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు బిగ్ బాస్ టీము అనవసరంగా తనుజని టార్గెట్ చేశారంటే 100% టార్గెట్ చేశారని చెప్పి అనిపించింది. సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి, అనవసరంగా టార్గెట్ చేశారని చెప్పి. ఎందుకంటే అక్కడ తనకు డౌట్ వచ్చింది, ఇది ట్రయాంగిల్లా రెక్టాంగిల్లా, ఈ షేప్ కరెక్ట్ లేదు కదా అని చెప్పి డౌట్ వచ్చి ఆ డౌట్ని బయట పెట్టింది. అంటే సంజన గారికి చెప్పింది, నాకు ఈ డౌట్ ఉంది, ఇది కరెక్ట్గా చూసుకున్న సరే బిగ్ బాస్ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి కూడా కొన్ని తప్పులు ఇస్తాడు కదా అని చెప్పి అడిగింది. అందుట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. సో దాన్ని కూడా తప్పన్నట్టు నాగార్జున గారు ప్రొజెక్ట్ చేయడము. అదేవిధంగా మన సుమన్ శెట్టి తనుజ గేమ్ అన్నప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్గా గేమ్ ఆడలేవు, నువ్వు అప్పుడప్పుడు సుమన్ శెట్టి చూడడం వల్లనే నువ్వు ఓడిపోయాయని చెప్పడం. అసలు వీళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కావట్లేదు. అంటే నువ్వు కంప్లీట్గా బిగ్ బాస్ హౌస్లో తప్పు చేస్తున్నావనా, లేకపోతే నీవు నీ ఆలోచన మొత్తం తప్పుడు ఆలోచన అని చెప్పా, ఏందో అర్థం కావట్లేదు. యాక్చువల్గా నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే తన ఓటింగ్ అనేది 60% ఉంది, ఎవరిది, తనుజ ఓటింగ్. సో ఎలాగైనా 60% ఓటింగ్ని తగ్గించాలంటే తన నెగిటివ్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్లోకి వచ్చినప్పటి నుంచి తనుజ ఓటింగ్ అనేది 40 నుంచి 60% మధ్యలోనే ఉంది. అంటే తన ఫస్ట్ వీక్ నుంచి 11 వీక్ వరకు తనకి ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంది. ఒక 12వ వారంలో ఒకటే కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్కి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ టీము భారీగా సపోర్ట్ చేయాలనుకుంటుంది. ఎలాగైనా కళ్యాణ్ పడాలని గెలిపించాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల గెలవడం వల్ల బిగ్ బాస్ టీంకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటంటే కళ్యాణ్ పడాలని గెలవడం వల్ల నేషనల్ వైడ్గా తెలుగు బిగ్ బాస్కు అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ అనేది వస్తుంది. అది ఎలా బ్రో అంటే కళ్యాణ్ పడాల ఒక నార్మల్ పర్సన్ కాదు, కళ్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీ. సో ఆర్మీ పర్సన్ వచ్చి గెలిచాడంటే అది ఇండియా వైజ్లో అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, తనకు ప్రీ పబ్లిసిటీ వస్తుందని చెప్పి దాన్ని ఎలాగైనా క్యాచ్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీము అందుకోసమే అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో తనను సెలెక్ట్ చేయడం జరిగింది. సో బిగ్ బాస్ ఆలోచన అనేది అగ్ని పరీక్ష ప్రోగ్రాం నుంచే స్టార్ట్ అయింది. అందుకోసమే 3వ వారం నుంచి కళ్యాణ్ పడాల పైన ఫోకస్ పెట్టి తనని ఎలివేషన్ ఇచ్చుకుంటూ 10వ వారంకి వచ్చే వరకు 10వ వారం నుంచి కంటిన్యూగా తనకు పాజిటివ్ ఎపిసోడ్లు వేసుకుంటూ కళ్యాణ్ పడాల గ్రాఫ్ అనేది పెంచడం జరిగింది. మీరు రాసి పెట్టుకోండి, 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవ్వబోతున్నారు. దాన్ని ఎవరు మార్చలేరు. కావస్తే ఈ వర్డ్స్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, 100% కళ్యాణ్ పడాల గెలవబోతున్నాడు. సో ఎందుకంటే నేను చెప్పాను కదా, బిగ్ బాస్ సపోర్ట్ కూడా దండిగా కళ్యాణ్ పడాలకు ఉంది. కళ్యాణ్ పడాల డిజర్వ్ అబ్బా అంటే 100కి 1000% డిజర్వ్. ఎందుకంటే కళ్యాణ్ పడాల లాంటి వ్యక్తి గెలిస్తే మనలో ఒకటి గెలిచిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఒక కామన్ మ్యాన్ కాబట్టి కళ్యాణ్ పడాల గెలిస్తే హ్యాపీగానే ఉంటుంది. దానికోసం ఒక పక్క కంటెస్టెంట్ని తొక్కడం అనేది నాకు ఎందుకో నచ్చట్లేదు. అందుకోసం తనుజను అంత టార్గెట్ చేయడం అనేది, పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. మీకు కూడా అదే విధంగా అనిపిస్తే కింద కామెంట్ పెట్టి లైక్ చేయండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఈరోజు కొన్ని టాస్కులు ఉంటాయి, కొన్ని మూవీ క్లిప్స్ వేసి అందులో అంటే 2 టీంలుగా డివైడ్ చేస్తారు. ఒక టీం ఒక సైడ్, ఒక టీం ఒక సైడ్. సో ఇక్కడ ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ పడాల టీం ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల టీం గెలవడం జరుగుతుంది. సో అదేవిధంగా కొన్ని ఫన్నీ టాస్క్లు కూడా జరుగుతాయి. అదేవిధంగా సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ఫస్ట్ సేవ్ అయ్యేది సాటర్డే ఎపిసోడ్ ఎవరు సేవ్ కాలే కదా, సండే ఎపిసోడ్లో ఫస్ట్ సేవ్ అయ్యేది తనుజ గారు, దాని తర్వాత డిమాండ్ పాండ్ సేవ్ అవుతాడు, దాని తర్వాత బర్నీ గారు, దాని తర్వాత సుమన్ శెట్టి.
తనుజాన్ ఏమో లెక్కల్లో సేవ్ అవుతుంది, డిమాన్ ఏమో కలర్లో, బర్నీ ఏమో థ్రెడ్లో తాడులో, సుమన్ శెట్టి ఏమో ఫోటో గ్యాలరీలో. అదేవిధంగా ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్ అనేది సంజన రీతు ఉంటుంది. సో ఇక్కడ సంజన యువర్ సేవ్, రీతు యువర్ ఎలిమినేట్ అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది. సో రీతు ఎలిమినేషన్కి ముఖ్య కారణము బర్నీ గారిని ఎలాగైనా టాప్ 5 తీసుకెళ్లాలని చెప్పి రీతుని ఎలిమినేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే బర్నీ గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, భారీగా సపోర్ట్ ఉంది కాబట్టి తనని ఎలాగైనా టాప్ 5కి తీసుకెళ్ళని చెప్పి బీబీ టీం 100% ఫిక్స్ అయింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వేటు మన రీతు గారికి వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వేటు సుమన్ శెట్టికి, సంజన గారికి వేసి బర్నీ గారికి టాప్ 5 తీసుకెళ్తారు. ఇది బిగ్ బాస్ టీం యొక్క ఆలోచన. రీతు చౌదరి ఎలిమినేట్ అయినప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్లు అందరూ చాలా షాక్ అవ్వడం అంది, చాలా ఆశ్చర్యం కూడా గురి అవ్వడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.